మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే డిఎస్సిలో అవకతవకలపై బాధ్యత వహించి లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జిల్లా కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి అక్రమాలపై రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి ఒక్క వర్గం దగాకు గురవుతుందని విమర్శించారు. ఏమాత్రం చిత్తశుద్ధున్నా ఏమాత్రం కనీసం ఏదైతే అనేక మంది బిడ్డలు సంవత్సరాల తరబడి చదువుకొని ఎగ్జామ్స్కి ఇదై వస్తే ఈరోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బుల చేతులు మార్చి ఈరోజు డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈరోజు భారతదేశంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుకి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్రం మొత్తంగా దోపిడీ చేసినా ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నిరుద్యోగ వృత్తి అన్నాడు, 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. మనం చూశాను ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినయే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నాం. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. నియామకాల్లో అక్రమాలు జరిగి అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేసి అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీక్షకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, స్పోర్ట్స్ కోటా సహా పలు విభాగాల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటాచలంలో యువత, నిరుద్యోగులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. యువతకు జరిగిన మోసం, అన్యాయంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్యాయాలు, ప్రభుత్వం యువతను చేసినటువంటి మోసాన్ని సంబంధించి విచారణ జరగాలి. మంత్రి లోకేష్ అనేటువంటి వ్యక్తి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ప్రతి దగ్గర శ్రీకాకుళంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు, డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి కార్యాలయంలోనే అక్రమాలు జరిగాయని, దొంగ సర్టిఫికేట్లకు 2 దొంగ జీవోలు ఇచ్చే కార్యక్రమం మంత్రి కార్యాలయంలోనే జరిగిందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మోసపోయిన విద్యార్థులు, నిరుద్యోగులు, యువత అంతా ఈ నిరసన దీక్షల్లో పాల్గొంటున్నారని, దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పోరాట యోధుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందన్నారు ధర్మాన ప్రసాదరావు. ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రి ఇక్కడ జరిగిన అక్రమాలకి తానే బాధ్యత వహించాడు. తన ఆఫీసులోనే అక్రమాలన్నీ జరిగినాయి. చాలా విడ్డూరంగా దొంగ సర్టిఫికెట్లకు, మెరిట్ లేని సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి 2 జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమం ఆయన ఆఫీసులోనే జరిగింది. ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసినటువంటి సిబ్బంది ఎగ్జామ్ రాస్తే అతను మెరిట్లో మొదటి స్థానానికి వచ్చినాడు. అంటే ఆ పేపర్కి ఇంకా సీక్రెసీ ఏముంది? అప్లోడ్ చేసినటువంటి విద్యార్థి ఎగ్జామ్ రాసి ఫస్ట్ ప్రైజ్కి వచ్చాడంటే అతని ద్వారా ఎంతమందికి వెళ్ళింది ఈ పేపర్? సీక్రెసీ లేదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. ఇన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా.
ముఖ్యంగా ఆ శాఖకు బాధ్యత వస్తున్న మంత్రి వెంటనే వైద్యులకు ఇది రద్దు చేసి మళ్ళీ జరిపిస్తానన్నటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు చెప్పాలి కదా. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి. డిఎస్సీ పేరుతో అక్రమాలకు పాల్పడి యువత నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు సిటీలోని చెన్నమ్మ సర్కిల్లో వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే దీక్షలను ప్రారంభించారు రామ్ భూపాల్ రెడ్డి. ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజలకు జరిగే అన్యాయం అయితేనే ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. జీవోలు ఇచ్చి జీవోలు రద్దు చేయాల్సిన అవసరం లేదు. అంటే అంతకుముందుండే జీవోల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వచ్చు, కానీ కొత్త జీవోలు తీసుకొని వచ్చి మళ్ళీ ఆయనతో అయిపోతానే జీవోలు రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం వచ్చిందో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కళ్ళు తెరిచి కేంద్ర మంత్రి ఏ విధంగా రాజీనామా చేసినాడో మీరు కూడా ఆ విధంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.